చూడండి, నేను రంగారెడ్డి జిల్లాలో చాలా గ్రామాలకు పోయినా. ఇంకా మా కిసాన్ కాంగ్రెస్ మా కార్యవర్గం సభ్యులు అందరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఈవెన్ ఎక్కడైతే నల్గొండ జిల్లాలో అప్పులు తీసుకున్నారో ఆ జిల్లా నుంచి కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. హరీశ్వరరావు గారు ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేసిన ఆయన. నేను అడుగుతున్నా, హరీశ్వరరావు గారు, మీరు మీ కాలంలో 19 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఎస్ఎల్బిసి సమావేశానికి మీ ముఖ్యమంత్రి వచ్చిండా? మీరు ఏనాడు కూడా ఎస్ఎల్బిసి మీటింగ్ లో పిలిచి సంవత్సరానికి ఒకసారి వ్యవసాయానికి కేటాయింపులు జరిగేటప్పుడు మీరు అడిగి వ్యవసాయానికి కేటాయింపులు పెంచుకోవాల్సిన సూచన చేయాల్సింది. కానీ అట్లా చేయకుండా మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం ఏంటంటే, హరీశ్వరరావు గారు కూడా బాధ్యత రహితంగా మాట్లాడుతున్నాడు. ఇంకా రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు. ఎవరికైతే మిస్ అయి ఉన్నాయో, ఏదైనా వాళ్ళకి అందలేదో అది ఒక పక్కన జరుగుతూ ఉంది కార్యక్రమం. అది కాకుండా కూడా నేను ఇందాక చెప్పినట్టుగానే 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడానికి అంతా లెక్కలు తయారవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఆఫీసర్లకు ఆ బాధ్యత పెట్టిండ్రు. ఇంకా ఇది ఎంత పెరుగుతుందో తెలియదు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, 31,000 కోట్ల రూపాయల అంచనా ఉన్నది, పెరిగితే ఇంకా 5-10,000 కోట్లు పెరగొచ్చు అని కూడా అన్నాడు. కాబట్టి హరీష్ రావు గారు, మీరు ఒక బాధ్యత గల మాజీ మంత్రిగా ఈ విధంగా సంపూర్ణంగా కాకముందే మీరు ఎన్నడయా నిజంగా అప్పులున్నోనికి ఇవ్వకపోతుంది, సకాలంలో పెట్టుబడికి డబ్బు రాలేదు, ప్రైవేట్ అప్పులు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఏనాడు కూడా ఒక్క మాట కూడా వాళ్ళను బాసడగా నిలబడలేదు. మీరా మాట్లాడేది? అందువల్ల రైతాంగానికి మేము మనవి చేస్తున్నాం, మీరు రాజకీయాలు చేసుకుంటూ పోతూనే ఉంటారు. తెలంగాణలో ఉన్న రైతాంగం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వము రైతును రాజు అనే స్థాయికి తీసుకురావడానికి, ఆయనకు అన్ని విధాల ఆర్థికంగా అండగా నిలబడడానికి మా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరు కూడా మీరు రైతాంగం తొందరపడకండి. మీకెవరికైనా అన్యాయం జరిగితే మీరు ఆ మండలంలో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటాడు, జిల్లాలో ఉంటాడు, రాష్ట్రంలో ఉంటాడు, మీరు దరఖాస్తులు ఇవ్వండి. మేము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం, మేము కూడా ఒక ప్రతిపక్ష పాత్రగా మేము కూడా రైతాంగం పక్కన మేము రోజు బయట మాట్లాడకపోవచ్చు, కానీ మేము కూడా రోజు అగ్రికల్చర్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం, ఫినాన్స్ మినిస్టర్ గారితో మాట్లాడుతున్నాం. మేము కూడా రైతాంగం పక్కన మేము అన్ని విధాలుగా వాళ్ళకి అందరినట్టు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పనిచేస్తున్నాయి, ఎమ్మెల్యేలంతా పనిచేస్తుందనే మాట నేను మనవి చేస్తా ఉన్నాను. ఆయన అది బ్యాంకులలో పద్ధతి ఉండదు. ఎట్లుంటదంటే, రుణమాఫీ అన్నప్పుడు అది మొత్తం ఖాతా క్లోజ్ కావాలి, బాకీ కింద ఉండదు. బాకీ ఉంటే ఏమవుతుంది, ఆ బ్యాంకు వాళ్ళు దానిపైన ఇంట్రెస్ట్ వేస్తారు. ఇది వాస్తవం చెప్తున్నా, నవ్వేది కాదు. ఆ బ్యాంకులో ఒక రైతు ఉంటే, ఓ కోదండరెడ్డి గారి పేరు మీద 2 లక్షల పైన ఉంటే 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మీద ఎంతున్నా కూడా దాని మీద ఇంట్రెస్ట్ జరుగుతుంది. అది అకౌంట్ రేపు రాను రైతుకి ఇబ్బందికరంగా ఉంటది. అందుకే ఇవన్నీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఏ రైతు కూడా ఇబ్బంది రావద్దు అనే మాటతో చేసిన ప్రయత్నాలు తప్పిస్తే, రైతుకి బాసటగా నిలబడడానికి ఏదేమైనా కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఇది కానీ, రైతు భరోసా విషయంలో కూడా ఇప్పటికే జిల్లాలలో మంత్రి కేబినెట్ కమిటీ అంతా తిరిగింది, దాన్ని కూడా తయారవుతున్నాయి. మీరు మాట్లాడతారా రైతు భరోసా గురించి, రైతు బంధు గురించి? మీరా మాట్లాడేది? ఖరీఫ్ లో ఇవ్వాల్సింది మీరు రబీ ఆఖరి వరకు కూడా ఇవ్వలే. లెక్కలు ఉన్నాయి. మీరు అధికారంలో లేకపోవచ్చు, అగ్రికల్చర్ ఆఫీస్ లో లెక్కలు ఉన్నాయి. మీరు ఎప్పటిదాకా రుణమాఫీ, రైతు బంధు ఎప్పటిదాకా ఆలస్యం చేసిండ్రు? ఇవన్నీ లెక్కలు ఉన్నాయండి. మీరు ఒట్టిగానే గాలికి మాట్లాడి మమ్మల్ని ఏదో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే రైతాంగం మమ్మల్నే నమ్ముతారు, కానీ మిమ్మల్ని నమ్మరు. చూడు, మీ పేరేమన్నారు? చూడు నాయన, మొన్ననే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఈ రాష్ట్రంలో
ఒక చట్టం ఉంది, మనీ లెండింగ్ చట్టం అని ఉంది. మనీ లెండింగ్ చట్టం అంటే ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అప్పులు ఇస్తే అతనికి లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వం నిర్ధారించిన ఇంట్రెస్ట్కే ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆయన పుస్తకాలన్నీ కూడా సంవత్సరం నాడు కలెక్టర్ ఆఫీసుకు పోయి సబ్మిట్ చేయాలి, ఆడిట్ చేయించుకోవాలి. నిజంగా నువ్వు ఇచ్చిన లెక్కలన్నీ కరెక్ట్ గా ఉంటే కలెక్టర్ గారు సర్టిఫై చేసి అప్పుడు కానీ మీ లైసెన్స్ రెన్యువల్ చేయడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ చట్టం అమలు చేయాల్సింది గత ప్రభుత్వం చేయలే. కానీ మేము మొన్న మధ్యనే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ఇది రెవెన్యూ శాఖకు సంబంధించింది కాబట్టి రెవెన్యూ మినిస్టర్ గారితో మాట్లాడినప్పుడు చట్టము రూల్స్ అన్ని ఫ్రేమ్ అయి ఉన్నాయి. ఇది రేపో మాపో అది చట్టం మళ్ళీ కొత్త చట్టం ఏం కాదు, పాతదే చట్టం శాసనసభలో పెట్టాల్సిన అవసరం లేదు. కానీ విధి విధానాలను నిర్ణయం చేయబడ్డాయి. రేపటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రైవేట్ అప్పులు ఇచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ కలిగి ఉండాలి. ఇష్టారాజ్యంగా ఇంట్రెస్ట్ వసూలు చేయడానికి లేదు అనేది ఈ ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించబోతున్నది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.